రేవంత్ రెడ్డి వీడియోలో బాస్ అని బాగా చెప్పాడు, బాగా చెప్తేనే వచ్చాము, బాస్ ఎన్ని అంటే అన్ని ఇస్తాడు మీకు అని వీడియోలో ప్రత్యక్షంగా అక్కడ వీడియోలో బయటపడింది. అయితే ఈ బాస్ ఎవరని అనుకుంటున్నారు? ఏపీ సీఎం చంద్రబాబే ఇదంతా చేయించారని ఏసీబీ అధికారులు కూడా అంటున్నారు. బయట కూడా మీడియాలో కూడా అదే టాక్ వినిపిస్తుంది. దాని మీద మీరేమంటారు? సార్, ఒక విషయం అంటే నేను ఒక సామాజిక వర్గానికి నేను ప్రతినిధిగా ఉన్న నేను రాజకీయ విషయాలు నేను మాట్లాడలేను సార్. ఈ బాసు అంటే వీడు అమ్ముడు పోవడం అంటే ప్రజా వ్యతిరేకంగా ఉండి అసంతృప్తిగా ఉన్న వాళ్ళు ఒక ప్రచారంలో భాగంగా టీడీపీ ఆయన అడిగిందేమో ఓటేస్తావా నాకని. టీడీపీ లేకపోతే కాంగ్రెస్ అడుగుతుండేది, కాంగ్రెస్ లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ, ఎంఐఎం మిగిలిన పార్టీలన్నీ కూడా వీళ్ళతోటి కుమ్మకి అయిపోయినాయి. కాబట్టి వేరే వర్గం ఏది అడిగినా సరే ఆయన కూడా నేను ఓకే అంటాడు, వాళ్ళ బాస్ కూడా మాట్లాడతాడు కదా. చంద్రబాబే ప్రత్యేకంగా ఎమ్మెల్సీ స్టీవెన్సన్ను ప్రలోభ పెట్టడానికి వీళ్ళని వాడిండి అనేది తప్పు. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క స్వభావం అంటే ఫస్ట్ రోజు నేను మీటింగ్లో కూర్చున్నప్పుడు స్టీవెన్సన్, ఐఎమ్ సారీ బ్రదర్, నేను ఒక అమ్మ నాయనకు పుట్టినా, నేను ఒక వర్గానికి ఉన్నా, ఒక పార్టీకి నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నేను ఇటువంటి ఎంటర్టైన్ చేయను, యూ ప్లీజ్ గో గెట్ అవుట్ అని ఉంటే నేను వచ్చేసేవాడిని. ఆ విషయం క్రిస్టియన్ సెల్కు తెలిసేది కాదు, రేవంత్ గారికి తెలిసేది కాదు, పాపం ఆయన అమాయకుడు చంద్రబాబు కూడా తెలిసేది కాదు. కానీ ఇక్కడ ఈ స్టీవెన్సన్ అనే వ్యక్తి ఆయన యొక్క ఏదైతే ఓటు వినియోగించుకునే ఆయన యొక్క అది నేను వస్తాను, ఐఎమ్ రెడీ టు ఓట్ అగెనెస్ట్ టీఆర్ఎస్, ఈజ్ దేర్ ఎనీ ఆల్టర్నేట్, ప్లీజ్ మేక్ దెమ్ టు కాంట్రాక్ట్ అని చెప్పి ఆ వ్యక్తి ధైర్యంగా బయటకు వచ్చి మాకు చెప్పడం ద్వారా, నేను వాళ్ళకి చెప్పడం ద్వారా చంద్రబాబు వచ్చిండు. ఒకవేళ ఆ మాట ఆయన కాకపోతే కాంగ్రెస్కి చెప్పినా సరే, సార్ వీడు ఓటు ఏడట టీఆర్ఎస్కి, మీరేమైనా అప్రోచ్ చేయండి, వాళ్ళనే చేసేటోళ్ళు. ఇక్కడ అంటే ఒక వ్యక్తి ఓటు వేయడానికి సుముఖంగా ఉన్నప్పుడు ఆయన ఓటు అడగడానికి ఎవరైనా రావచ్చు. ఈ వ్యక్తి ఓటు ఎందుకు వేస్తున్నాడు? తన సొంత పార్టీలో తనకు అవమానం జరిగింది, తన జాతికి, తన మైనార్టీలకు అవమానం జరిగింది. క్రిస్టియన్ ఒక విషయం నేను చెప్తా సార్, అంటే ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీవెన్సన్ యొక్క మనోభావం ఏమై ఉంటుందంటే, సంవత్సరం అయినప్పటికీ కూడా ఏదైతే రిప్రజెంటేషన్ ఈయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు మా క్రైస్తవ ప్రతినిధులు క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ పైన ట్యాక్స్ ఉంది, అది ఎత్తివేయమని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూతురు కవిత గారు చదివారు, కేటీఆర్ గారు వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పిన మా స్కూల్స్కి ఈ ట్యాక్స్ ఎత్తివేసి, సేవాభావంతో పనిచేసే స్కూల్స్కి ట్యాక్స్ ఎత్తివేస్తాను అని చెప్పి హామీ ఇచ్చి ఆ మాట నెరవేర్చినందుకు మా జాతి మొత్తం ఆయన అడుగుతుంది, అరే నువ్వు వాట్ స్టీవెన్సన్, యూ గో అండ్ ఆస్క్ డూ సంథింగ్ అబౌట్ క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ అన్నాడు. ఈయన పోతే అక్కడ రాలేడు. ఆ వ్యతిరేకం ఆయనకు ఉన్నందువల్లనే వీళ్ళు అప్రోచ్ అయ్యారు. ఈ కుట్రలో భాగంగా ఇటు టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిండు, ప్లస్ మా ఎమ్మెల్యే స్టీవెన్సన్ను టార్గెట్ చేసిండు. ఈ అనుకోకుండా వచ్చిన ఈ అమాయక చక్రవర్తులు రేవంత్ వచ్చి మరి ఏందో మా బాసు గీజా అనడం. నేను చెప్తున్నదంటే అమ్ముడు పోవడానికి కూడా రెడీగా ఉన్నాడు, కొనడానికి రేవంతే రావచ్చు, లేకపోతే ఇంకా ఆయన టీడీపీ పొన్నం ప్రభాకర్, లేకపోతే ఇంకొకరు ఉత్తమ్ కుమార్ కూడా రావచ్చు. వాళ్ళు కూడా మా మేడం చెప్పిందని మేము వస్తామా అంటే. అయితే స్టీఫెన్సన్ పక్కా ప్రణాళికలో భాగంగానే 2 రోజుల ముందుగానే ఏసీబీకి సమాచారం అందించి ఈ కార్యక్రమాన్ని సాగించడం తెలుస్తుంది. అయితే దీనిలో ప్రభుత్వ కుట్రేమన్నా దాగింది అనుకుంటున్నాను సార్. మళ్ళీ పాప మా స్టీవెన్సన్ను ఏం లేదు, స్టీవెన్సన్ను నిజాయితీ పరుడు, ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక పౌరునిగా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి నిజాయితీగా ఆయన నేను ఓటు హక్కు వ్యతిరేకంగా వినియోగించుకుంటానని చెప్పి ధైర్యంగా వచ్చిండు. ఆ విషయాన్ని కుట్రను కనిపెట్టి కేసీఆర్ గారు నువ్వు అమ్ముడు పోవడానికి రెడీ అయినావు కాబట్టి నువ్వు నా ఆపరేషన్కు సహకరించు, నేను చెప్పి పెట్టే సీసీ కెమెరాలకు టీడీపీ ప్రభుత్వం దెబ్బతీసేందుకు మీ దళిత క్రైస్తవుడు కూడా ఒకడు అమ్ముడు పోయిండని చెప్పి నేను చేసే కుట్రకు నువ్వు లొంగిపో, లేదంటే అసెంబ్లీని సైతం రద్దు చేస్తానని చెప్పిన నేను నిన్ను నామరూపాలకుండా చేస్తా, నువ్వు సరెండర్ అయిపో ఇమీడియట్గా అని చెప్పి మా ఎమ్మెల్యే స్టీవెన్సన్ను బెదిరించిండో, మరి ఆయన ఏం చంపుతా అన్నాడో ఏమన్నాడో ఆయనను అప్రూవర్గా మార్చుకొని ఈ స్ట్రింగ్ ఆపరేషన్ మొత్తం సహకరించేటట్టు చేసిండు. కాబట్టి స్టీవెన్సన్ గారు కూడా ఈయన ప్రణాళిక ఏం లేదండి, ఆయనను భయపెట్టడం ద్వారా ఈ క్లూ తెలుసుకొని టీడీపీతో వాళ్ళు వచ్చి నీతో మాట్లాడిన విషయం క్లూ తెలుసుకొని ఆయనను ఇంటరాగేట్ చేసి భయపెట్టి ఈ ఆపరేషన్ అంతా చేయించి ఆయనను బలిపశువు చేసిర్రు. ఇదంతా కేవలము రాజకీయ చాతుర్యత, రాక్షస నైపుణ్యత ఉపయోగించిన కేసీఆర్ గారికి చెందుతుంది. ఇకనైనా సరే నేను కేసీఆర్ గారికి నేను ఒకటే విషయం చెప్తున్నా, కేసీఆర్ గారి దగ్గర మంత్రులు కూడా ఆయనను కలవలేకపోతున్నారు, ఎమ్మెల్యేలు అయితే ఆయన వైపు చూడలేకపోతున్నారు. ఈ నిరంకుశ భావం వదిలిపెట్టి ఇప్పటి వరకు అందరితో స్వేచ్ఛగా ఉండు, అందరికీ కలిసి సమానంగా ఉండు. అప్పుడు నీ ఎమ్మెల్యే ఒకడు ఆపోజిట్గా ఓటేయడానికి వాడు సిద్ధపడ్డాడని గమనించి వాని ద్వారా ఆపోజిట్ని టార్గెట్ చేయడానికి చేసి దాని ద్వారా నువ్వు ఇంత పని చేసి ఏం సాధిస్తావా అని చెప్పి నేను కేసీఆర్ గారిని అడుగుతున్నా. ఆయన దగ్గర మరి ముఖ్యంగా మేమెందుకు ఈ ఆపోజిట్ ఆపరేషన్స్లో మేము ఇన్వాల్వ్ కావాల్సి వచ్చిందంటే
ఎస్సీ వెల్ఫేర్ శాఖ, మైనార్టీ వెల్ఫేర్ శాఖ కేసీఆర్ తన సంఖలో పెట్టుకున్నాడు. ఏదైనా ఒక రెవెన్యూ సమస్య వస్తే రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి, మినిస్టర్ క్వార్టర్స్కి వాళ్ళ ఇంటికి వెళ్ళి, లేదా ఆయన ఛాంబర్కి వెళ్ళి ఒక ప్రతినిధి అధికారులతో కాని పని మంత్రితో చేయించుకోవడానికి మంత్రి ఉంటాడు. అటువంటిది ఈ ఎస్సీ వెల్ఫేర్ శాఖ, మైనార్టీ వెల్ఫేర్ శాఖ కేసీఆర్ దగ్గర పెట్టుకుంటే ఒక సామాన్య దళితుడు, ఒక సామాన్య క్రైస్తవుడు ఎట్లా పోయి ఆయన అప్రోచ్ అవుతారండి? ఆ రెండు శాఖలు ఆయన దగ్గర పెట్టుకోవడం మా జాతికి అన్యాయం చేసినట్టు కదా. ఈ రకంగా ప్రతి కోణంలో చూస్తే కూడా ఏమాత్రం కూడా ఆయనకు సంక్షేమం పైన కానీ సామాన్య ప్రజలపైన కానీ నమ్మకం లేదు. అధికార దాహంతో ఎమ్మెల్సీ ఎన్నికలు నెగ్గాలని చెప్పి మరి వేరే వాళ్ళని అందరూ కొనుక్కున్నాడు, మరి కొనుక్కున్న వాళ్ళకి స్టింగ్ చేయలేదని చెప్పి ఇవి పొలిటికల్ వాళ్ళు అంటారు. కానీ మా ఎమ్మెల్సీ స్టీవెన్సన్ మాత్రం స్టింగ్ ఆపరేషన్లు చేసి వాడిని బలిపశువుని చేసిర్రు. కేవలం రేవంత్ మీద, టీడీపీ మీద టార్గెట్ చేసుకోవడానికి మా క్రైస్తవుల యొక్క మనోభావాలను, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండు. ఈ సందర్భంగా మేము రేపు ఎల్లుండి మాట్లాడుకొని మరి ఇంకా వీళ్ళంతా మా సంఘాలన్నీ కూడా ఇప్పటికే మండిపడుతున్నాయి. మరి ఇక ఈ ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా మేము పెద్ద ఎత్తున 10 జిల్లాల తెలంగాణ నుంచి ఉద్యమం. A4 నిందితుడిగా ఉన్నారు, మీరు నిందితుడిగా ఉన్నారు, అయితే నిర్దోషి అని ఎలా రుజువు చేసుకుంటారు మీరు? సార్, నేను నిందితునిగా ఉన్నానండి. నా నిందితుని యొక్క నిందత్వము వాళ్ళని చూపించమని చెప్పండి. నేను స్వచ్ఛందంగా ఎమ్మెల్యేతో మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే నేను ఒప్పుకుంటా, నేను ఐఎమ్ రెడీ టు ఓట్ అగైనెస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్, యూ కాంటాక్ట్ ది అఫీషియల్స్ ఆర్ హయ్యర్ అథారిటీస్ అంటేనే నేను వాళ్ళని చెప్పిన. ఈ మీడియేటర్గా వచ్చి మాట్లాడిన నన్ను నిందితునిగా చేసిర్రు. రైట్, ఓకే. ఏది ఒక ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వడం చూపినా, ప్రజాప్రతినిధులకు లంచం ఇవ్వడం చూపినా నేను నిందితున్నే, సరే నా పాత్ర ఉండొచ్చు. తీసుకోవడానికి కూడా వాడు అంగీకరించింది కదా. మరి 2.5 కాదు, నాకు 5 కావాలి, 3 కావాలని చెప్పి కెమెరాలు ఈ పక్క తిరిగి ఆ పక్క తిరిగి కూడా ఆ నోట్ల కట్టలు పెడుతుంటే కూడా ఓకే ఓకే అని చెప్పి సహకరించింది కదా. మరి ఆయనను కూడా నిందితునిగా ఎందుకు చేయరు? కాబట్టి నేను నిందితునిగాను, నేను పరారిలో లేను. 4 గంటల వరకు చూస్తే ఇప్పటివరకు నన్ను ఎవరు కాంటాక్ట్ చేయలేదు. నేనే డైరెక్టు ఏసీబీ అధికారిని కలిసి ఆయనతోటి మాట్లాడి చెప్తాయా ఆయనను కూడా దోషిగా చేర్చు, ఆయన పేద కూడా నేను కంప్లైంట్ చేస్తాను. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు ఆయన స్ట్రిక్ట్గా ఉండి ఐఎమ్ సారీ టు ఎంటర్టైన్ అండ్ ఎంకరేజ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి వాడు డైరెక్ట్ చెప్పుంటే ఇదంతా జరిగేది కాదు. మేము నిందితులం కాము. మేము నేరం చేయడానికి వాడు మాకు అవకాశం ఇచ్చిండు. మరి ముఖ్యంగా మాతో మాట్లాడుతున్నాడు చేసి సీసీ కెమెరాలు పెట్టించి ఆయన కూడా కుట్రలో భాగంగా, అంటే మోసం చేసి మమ్మల్ని నమ్మించి మోసం చేసిన సెక్షన్ కింద కూడా ఆయన మీద చేస్తాం. ప్లస్ ఆయనను భయభ్రాంతులు చేసి ఆయనను భయపెట్టి ఈ ఆపరేషన్కు వెనుక మరి ముఖ్యమంత్రి ఉన్నాడా, లేదా ఆయన మంత్రులు ఉన్నారా, హోమ్ మినిస్టర్ ఉన్నాడా, ఈ పోలీసు అధికారులకు తెలియకుండా ఈ ఏసీబీ అధికారులు పాపం ఖాన్ గారు మా మైనార్టీ సోదరుడు ఆయన వణికిపోతున్నాడు. మీడియా నేను లీక్ చేయలేదు, మీడియా నేను లీక్ చేయలేదు అంటే ఆయనను కూడా బలిపశువు చేసిన ఈ కుట్రను వెలికి తీయాలి. అప్పుడే ప్రజలందరికీ కూడా ఈ కేసీఆర్ యొక్క అహంకారం యొక్క స్వభావం, నిజ స్వరూపం తెలుస్తుందని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా మీడియా ప్రభువులకు నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ సమస్యను కేవలం రేవంత్కు కేసీఆర్కు మధ్య సమస్యగా చూడకండి. ఇది సంక్షేమాన్ని చేయలేక దళిత క్రైస్తవులకు ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పి అది లేదు, దళిత క్రైస్తవులకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడు అది లేదు. ఈ రెండు లేకుండా ఎమ్మెల్యే పదవికి ఉన్న స్టీవెన్సన్ను కూడా బలి చేసి మైనార్టీల మనోభావాలను దెబ్బతీసిన కేసీఆర్ యొక్క కుట్రను ప్రజా సంఘాలు కూడా అందరూ కూడా ఖండించే విధంగా మీడియా వారు వెలుగులోకి తేవాలి. రాజ్యాంగంలో 4వ పాదమైన మీడియాను మేము ఆశ్రయిస్తున్నాము. ఇంతకంటే ఎక్కువ మేము చెప్పేది ఏం లేదని సవినయంగా వేడుకుంటున్నాం. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ఎవరైతే ప్రభుత్వమే కుట్రపన్ని ఇది బలిపశువును చేసిందని జారుసలీం మతే అంటున్నారు. A4 నిందితుగా ఉన్న నేను పరారీలో లేనని ఏసీపీ అధికారులు తనను కావాలంటే కలవచ్చని అంటున్నాడు. అదేవిధంగా ఈరోజు 4 గంటల వరకు వేచి చూస్తానని, తర్వాత తమ క్రిస్టియన్ మైనార్టీ సెల్కు సంబంధించిన సభ్యులతో ఏకే ఖాన్కు సంప్రదించి తదితర వివరాలను తెలుస్తానని చెప్తున్నారు. O2 స్టూడియో.